హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వారణాసి వంటింట్లో 2 రకాల రెసిపీస్ చేసుకుందామండి. ఈ దోసకాయతోటి పప్పు చేసుకుందాము. దోసకాయని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా పైన తొక్క తీసేసాను. తీసిన తర్వాత ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని చూశానండి. అది చేదుగా ఉంటే మనకి పప్పులోకి బాగుండదు, దేనికి బాగుండదు. నేనైతే దేనికి వాడను, ఎవరు తినరు కదా, అందుకని చేసింది కూడా వేస్ట్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా రుచి అయితే చూసుకుని చేస్తానన్నమాట. చేదు లేదండి, బాగుంది. అందుకని అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కావాల్సినవి తుంపుకొని పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో ఇదిగోండి శనగలు ఉడకబెట్టానమాట. పాపాయి స్కూల్ నుంచి వస్తుంది, దానికి మధ్యాహ్నం స్నాక్ కోసం అని చెప్పి కాబూలి శనగలు రాత్రి నానపోసి ఉడకబెట్టి పక్కన పెట్టాను. అదే ఒక ప్యాన్లో కడిగేసేసి దాంట్లోనే పప్పు చేసేస్తానమాట. ఈ పప్పు చేయడం కోసం అని చెప్పి పోపు వేసుకోవాలి కదా, అలాగే చింతపండు కూడా కావాలి. ఈ చింతపండు నేను రసం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అదే తీసుకొచ్చానమాట ఫ్రిడ్జ్లో నుంచి, పక్కన పెట్టుకున్నా. అది కూడా వేసుకుందాము. అయితే పోపు వేయడం కోసం అని చెప్పి నెయ్యి వాడుతున్నానండి. నేను ఎప్పుడు సామాన్యంగా పప్పులోకి నెయ్యే వాడతానండి. ఇంచుమించు నెయ్యే వాడతాను. పప్పులు, పులుసులు, మజ్జిగ పులుసులు ఇట్లాంటి వాటిలన్నిటికీ నెయ్యి వాడతాను. ఆఫీసులకి పట్టుకెళ్ళి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, అందుకని అక్కడ నెయ్యి, నూనె ఏం వేసుకోరు కదా, అందుకని నెయ్యే వేస్తానన్నమాట. పోపు వేసుకుందామండి. పోపు కోసం అని చెప్పి మెంతులు వేసుకోవాలి. పప్పులో మనం ఇది చింతపండు వేస్తాం కాబట్టి, కొద్దిగా జారుగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మెంతులు అయితే వేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలన్నమాట. ఈలోపు అక్కడి నుంచి నేను ఉప్పు డబ్బాలు అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక గరిట తీసుకొని కలుపుతున్నాను. ఆయిల్ అయితే వేడవ్వలేదు, వేడవకుండానే వేసాను. కొంచెం టైం పడుతుంది. ఈ స్టీల్ వాటిలో ఏంటంటే ఒక్కసారి వేడైందంటే తొందరగా మాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలన్నమాట. ఇంకా నేను పదే పదే గిన్నెలు చేయకుండా ఒకే దాంట్లోనూ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అన్ని రకాల గిన్నెలు చేస్తే మళ్ళీ తోముకునేది నేనే కదండి. అందుకని ఈ ప్యాన్లోనే పోపు పెట్టేసుకుని ఆ పోపులోనే ఇవన్నీ వేసేసుకుంటున్నాను. 1 పాట్ రెసిపీ అనమాట ఇది. బ్యాచిలర్స్ కూడా ఇలా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. 4-5 గిన్నెలు అవ్వవు, చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డ్రై కరివేపాకు ఉంటే ఆ కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాను అనమాట. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా కొట్టేసుకుని వేసేసుకోండి, వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు. నేనైతే ఇంగుతో చేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసుకుని ఇప్పుడు ఇదిగోండి చింతపండు రసం తెచ్చుకున్నాను. నేను స్టోర్ చేసుకుంటానని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా. ఇట్లా అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఆ చింతపండు జ్యూస్ కూడా వేసేసుకున్నాను, సరిపడా వేసేసుకున్నాను. ఇంకా అవసరం అవుతుందేమో అని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవసరం ఏం పడలేదులేండి, సరిపోయింది. ఇట్లా ఒకసారి చక్కగా కలిపేసుకోండి. అయితే సేమ్ పప్పులన్నీ ఇంచుమించు ఒకటేనండి. దీంట్లో కావాలంటే చింతపండుకు బదులు టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో, దోసకాయ కలుపుకొని కూడా చేసుకోవచ్చు. కొంతమంది పులుపు వేసుకుంటారు, కొంతమంది పులుపు వేయరు. పులుపు లేకుండా కూడా మీ ఇష్టానికి తగ్గట్టుగా చేసుకోండి. నేనైతే దోసకాయ పప్పులో ఖచ్చితంగా పులుపు అయితే వేస్తానండి, చింతపండు వేస్తాను. అయితే ఇప్పుడు మనం అది మగ్గుతూ ఉంటుంది. అలాగా మగ్గేటప్పటికి మనం పప్పు తీసుకుందాము. కందిపప్పుతో చేస్తున్నానండి. కందిపప్పు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు ఉంది. ఆ చిన్న కప్పుతో 2 కప్పులు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ దోసకాయ ముక్కలు ఇట్లా కొద్దిగా
మీరు ఏం వేసుకుని పోపు వేసుకుంటారో అట్లా వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకుంది ఆ నూనెలో ఒక్కసారి మగ్గించుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే నెయ్యి వేశాను. మీరు ఏది వేసుకుంటే దాంట్లో ఒక్కసారి ఇట్లా మగ్గింది అనుకోండి రుచి బాగుంటుంది. ఈ పప్పు కడిగేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని వేసేసుకుందాము. ప్రెషర్ ప్యాన్లో వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఊడ్చి వేసేసాను. ఈ పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు పొద్దున్నే లేస్తూనే టైం అనేది ఉండదనమాట. ఇంకా అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా అయిపోతూ ఉంటాయి. మరి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి కాబట్టి పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. విడిగా పెట్టుకున్నాను, కుక్కర్లో పెట్టుకోలేదు. చూడండి ఇత్తడి గిన్నెలో వాడుతున్నాను, ఈ మధ్యన ఇత్తడి గిన్నెతో పెట్టుకున్నాను. ఈలోపు ఎక్కడొక్కడ మళ్ళీ సర్దేసుకున్నాను. అయితే పప్పులోకి నీళ్లు పోసేసుకుందామండి. పప్పుకి సరిపడా నీళ్లు పోసుకుందాము. పోసుకొని ఒక్కసారి ఇలా కలిపెట్టేసి మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 కానీ 6 కానీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఇంకా అసలు మనకి తిరిగి చూసుకోకర్లేదండి. హాయిగా హ్యాపీగా ఉడికిపోతుంది. ఉప్పు కూడా వేసేసాం, మీరు గమనించారో లేదో, ఉప్పు కూడా వేసేసినా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒక 5 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ని ఆ మధ్య స్టవ్లోకి మార్చేసుకున్నాను. ఇటు పక్క మనం పచ్చడి చేసుకుందామని టమాటా పచ్చడి చేసుకుందామండి. టమాటో పండుమిరపకాయలతో పచ్చడి చేసుకుందాము. అయితే టమాటో పచ్చడి కోసం అని చెప్పి టమాటాలు శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మధ్యలో ముచ్చుకుంటుంది కదా, ఆ ముచ్చుకు తీసేసుకున్నాను అనమాట. అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, తీసేసుకున్నాను. ఒక టమాటో కొద్దిగా సరిగా లేదు, అందుకని సరిగా లేనిది తీసి పడేసి బాగున్నది తీసుకున్నాను. మొత్తం మీద అన్నీ కట్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది మనం పండుమిరపకాయల పచ్చడితో చేసుకుంటున్నాం అనమాట. పండుమిరపకాయల పచ్చడి మీరు అందరూ చూసే ఉంటారు. నేను వీడియో చేశాను, కొరివి కారం అనమాట. చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఎంత బాగుందో. అయిపోవచ్చింది. నేను ఒకసారి పెట్టాను, అది ఆల్రెడీ అయిపోయింది. రెండోసారి కూడా చేశాను. రెండోసారి చేసింది కూడా కొంచెమే ఉంది. ఇంక ఇలా చేసేస్తాను అనమాట. ఆ పచ్చళ్ళన్నీ కూడా అంటే మీకు కూడా ఈజీ విధానం చూపించాలన్న ఒక చిన్న ఆలోచనతోటి చూపిస్తున్నాను. అందరూ చేసుకుంటారు, కానీ కొంతమందికి ఇలా గబక్కన ఐడియా రాదు కదా. ఇలా చూస్తే కన్నా ఐడియా వచ్చి నెక్స్ట్ టైం ఇట్లా చేసుకుందాంలే అని అనుకుంటారు కదా. దానికోసమని చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు చూసి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి. మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుని కొంచెం ధనియాలు జీలకర్ర వేయించేసుకుని పక్కకు తీసేసుకున్నాను. మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ టమాటో ముక్కలు దీంట్లో వేసేసుకుందామండి. ఆయిల్లోను తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి. మరి ఎక్కువ ఆయిల్తో చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఆయిల్తోటే మగ్గిపోతుంది. మనం ఆల్రెడీ ఈ పచ్చడి వేసుకున్నాం కదా, దీంతో చేసుకోవచ్చు. దాంట్లో కూడా తక్కువ ఆయిలే వేసుకున్నాను నేను. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఈ టమాటా ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఆ పడిమిరపకాయ కారంలో మనం ఉప్పు వేసుకుంటాం కదా, దానికి సరిపడా. ఇంకా అందుకని ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, టమాటా ముక్కలు సరిపడా వేసుకోవాలన్నమాట. ఇంకా టమాటా ముక్కలో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకు ఆ పచ్చడిలో ఉంటుంది కాబట్టి ఇంక నేను చింతపండు అది ఏమీ వేసుకోలేదు. ఇదిగో చూడండి, ఇట్లా మూత తీసి చూసుకుందాం. చూసారా, చక్కగా ఇట్లా నీరంతా వచ్చేసి ఇలా మగ్గుతుందనమాట. అలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇట్లా ఒక గరిటెతో శుభ్రంగా ఇలా ఒత్తేసుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది. భలే ఉంది కదా కలరు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఇదిగో నేను వేయించినది ధనియాలు జీలకర్ర వేయించుకొని పెట్టుకున్నాను. ఇవి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇంకసలు ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ధనియాలు అవి వద్దనుకుంటే అవి స్కిప్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే టమాటాలతో పాటు పచ్చిమిరపకాయలు ఉడికించుకోండి. మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇది ఈ పచ్చడి అనమాట. ఇది మన పండుమిరపకాయల కారం. ఇది నాకు ఇంక అసలు ఇదే ఉంది, ఇంకా అయిపోయిందనమాట. పచ్చిమిరపకాయల కారం ఇంకా లేదు. ఇంకా మళ్ళీ పెడదాము అని అనుకున్నాను, కానీ ఇంకా మార్కెట్లో మిరపకాయలు రావట్లేదండి. పండుమిరపకాయలు అసలు బాగాలేదనమాట, సరిగా రావట్లేదు. అందుకని ఇంక ఈ సంవత్సరానికి ఇంతే ఇంకా.
మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి పండుమిరపకాయ కారం చేయడానికి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత, టమాటాలు బాగా మగ్గిన తర్వాత వేసుకుందాం దాంట్లో. ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాకుండా మనం ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. పరాటాలో కూడా చాలా బాగుంటుందండి. మన ఆలు పరాటా అవి చేసుకుంటాం కదా, దానికైతే ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత అవతల పక్కనేమో రైస్ పెట్టుకున్నానండి. ఆ ఎత్తడి గిన్నెలో రైస్ పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అనమాట. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కలర్ కోసమే, కారం అయితే ఉండదు కదా, మీ అందరికీ తెలిసినదే. ఊరికే కొద్దిగా అంటే కొంచెం వేసాను అనమాట. వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. పండుమిరపకాయ పచ్చడి లేనప్పుడు ఏం చేస్తారంటే, ఎండుమిరపకాయలు కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకుని ఒక గంట ముందు ఒకసారి నానబెట్టేసుకుంటే, లేదంటే వేడివేడి నీళ్ళు మరిగించేసుకుని ఆ పండుమిరపకాయలు దాంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు అలా వేసేసుకుంటే, వేడి నీళ్ళలో వేసుకుంటే కాసేపు నానిపోతుంది, 5-10 నిమిషాలకి. అప్పుడు మనం చేసేసుకోవచ్చు. చేసుకున్నా కూడా ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు చింతపండు అవన్నీ వేసుకోవాలి. వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఎంత కావాలో అంత పండుమిరపకాయ పచ్చడి దీంట్లో వేసేసుకున్నానండి. కారానికి సరిపడా వేసుకున్నాను అనమాట. ఇంగు కూడా ఉంది దీంట్లో. నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పోపు పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి. దీంతో పాటే వేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలతో పాటు వేసేసుకున్నాను. ఇంకా ప్రత్యేకించి ఇంగు అయితే ఏం వేయలేదు. ఇలా చక్కగా ఉడికించేసుకోండి. ఇలా చేసుకున్న పచ్చడి మనకి ఒక 2-3 డేస్ ఉంటుందండి. నిలవ ఉంటుంది. ఒక 3 డేస్ వరకు ఉంటుంది. అంతే, 3 డేస్ కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువ ఆయిల్ పోయలేదు, చాలా ఎక్కువసేపు ఉడికించలేదు. కొంచెం ఆయిల్ పోసి బాగా ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికిందనుకోండి, అప్పుడు నిలవ ఉంటుంది. ఇది ఎన్ని రోజుల్లో నిలవ ఉండదు. ఇంకా పచ్చడి చల్లారాలి, టైం అయిపోతుంది, లంచ్ బాక్స్ సర్దాలని చెప్పి ఇంకా ఇదిగోండి, నాకు కిచెన్లో ఉపయోగించే ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను అనమాట. బాగుంది కదా ఈ ఐడియా. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. దానికి సడన్గా ఛార్జింగ్ కూడా ఉండదు. పాపాయ్ ఉంది కదా, పాపాయ్ నేను ఏది పట్టుకుంటే దాంతోటే నాకు కాంపిటీషన్ అనమాట. ప్రతిదానికి నాకు కాంపిటీషన్ వస్తూ ఉంటుంది. నేను తీసుకున్నదే కావాలంటుందన్నమాట. ఇక ఇప్పుడు చూడలేదు కాబట్టి సరిపోయింది. చూస్తే ఇంకా అదే తీసుకుని దాంతోటే ఆడుతూ ఉంటుందన్నమాట. ఆన్ చేసి వదిలేస్తుంది. అదంతా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా ఛార్జింగ్ ఉందిలేండి, అయిపోయింది. చల్లగా అయింది. ఒక సామెత చెప్పినట్టు "శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు" అంటూ ఉండేవారు మా అమ్మగారు. అలాగనమాట. ఏదో ఒక ఉపాయం ఆలోచించి గబగబా చల్లారడానికి చేసి ఇలా చేసేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇదిగోండి, ఈ పచ్చడంతా దీంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అసలు ఒక చుక్క కూడా వేస్ట్ అనేది చేయకుండా మొత్తం అంతా కూడా ఊడ్చేస్తాను. మిక్సీలో వేసేసుకున్నాను. అది మెత్తగా అయిపోయింది. తీసి ఈ బౌల్లో వేసేసుకుందాం పచ్చడంతాను. భలే ఉంది. రంగు బాగుంది, రుచి కూడా చాలా బాగుంది. కొంచెం పుల్లగా ఉంది కదా, మా అమ్మాయికి బాగా నచ్చింది. పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి. టమాటా పులుపు ఉంది, మనం చింతపండు కూడా వేసుకున్నాం కదా, ఆ పండుమిరపకాయల కారంలో చింతపండు ఉంది కదా, అందుకని కొంచెం పులుపు ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి, ఇలా ఊడ్చేసుకుంటానమాట. మొత్తం అంతా ఒక చుక్క కూడా, ఒక పిసరు కూడా అసలు ఏది వేస్ట్ చేయకుండా మొత్తం అంతా ఊడ్చి పెట్టుకుంటానమాట. వేస్ట్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, అంతా నీళ్ళల్లో కడిగేయడం వేస్ట్, వృధా అయిపోవడమే తప్పించి ఏముండదు కదా. అందుకని అసలు వేస్ట్ అనేది చేయకుండా ఇలా చేస్తానన్నమాట. ఇదిగోండి, ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుని టేస్ట్ చేస్తే ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది. వాటికి అలాగా వదలకుండా నాకేస్తున్నాను మొత్తం అంతాను. ఏదో స్టైల్గా కొద్దిగా తీసుకుని అలా నాకడం కాదండి, ఆ స్పూన్లో ఉన్నది మొత్తం నాకేస్తాను అనమాట. నాకు ఆ స్టైల్ గీళ్ళు అట్లాంటివి ఏం తెలీదు. ఉన్నట్టు చూపించడమే తెలుసు అంతే. మొత్తం అంతా కంప్లీట్ చేసేసాను. నచ్చింది, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. పచ్చడి అయితే అయిపోయింది. టమాటో పండుమిరపకాయల పచ్చడి అయిపోయింది.
ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ ఉడికిపోయినవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. పప్పు కూడా అయిపోయిందండి. పప్పు అయితే విజిల్స్ వచ్చేసినాయి, ఆపేసాను. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. ఆపుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు కలిపేసుకుందాం దీన్ని. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకుంటున్నాను. అసలు ఉడకపోవడం అనేదే ఉండదండి. ఒక 5 విజిల్స్ చాలు, అంతే. 5 విజిల్స్ వచ్చిన తర్వాత శుభ్రంగా ఉడికిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇలా మెదిపేసుకుంటే బాగా మెత్తగా లక్కలాగా అయిపోతుంది. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. పనిలో పని అన్నీ టేస్ట్ చేసేస్తే బాగుంటుంది. అది ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లంచ్ బాక్స్ పట్టుకెళ్తుంది కదా, అక్కడ కొంచెం ఉప్పులు కారాలు తక్కువైతే బాగుండదు కదా, అందుకని నేను టేస్ట్ చేస్తానన్నమాట. ఇక ఉత్తి రోజుల్లో అయితేనే చూస్తాను, కానీ పండగలప్పుడు నివేదన చేసేటప్పుడు అయితే చూడను. పప్పు అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్ అనమాట. ఇదిగోండి మొత్తం మీకు చూపిస్తున్నాను. ఆ ఫైనల్గా పప్పులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని కలిపేసేసుకుంటాను. కొంచెం ఏమో పాపాయికి గిన్నెలో తీసేసుకుంటాను. తర్వాత మాకైతే కొంచెం కారం అయితే పొడి కారం వేస్తాను. యాక్చువల్గా పొడి కారం కంటే కూడా మెంతి కారం వేసుకుంటే బాగుంటుందండి. ఈసారి నేను మెంతి కారం అయితే వేయలేదు, పొడి కారమే కొద్దిగా వేసుకున్నాను అనమాట పైన. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన వారణాసి వంటల ఛానల్లో మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ హెల్తీగా చేసుకుంటాను ఎప్పుడు కూడాను. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.